మనల్ని ఇబ్బంది పెడుతుందా ఏంది అని అనుకున్నా. బట్ ప్రాబ్లమే నేనని తర్వాత తెలిసిందనమాట. సో అట్లా నాకు ఆ కన్వర్జేషన్‌లో అర్థం కాలే. అంతసేపు అక్కడ ఉన్నా గూడా ఇంకా ఏమన్నా చెప్తదేమో అని ఆల్మోస్ట్ ఐ వెయిటెడ్ అరౌండ్ 1 ½ అవర్ వరకు ఆహ్, అడిగినా అనమాట. సో ఆ తర్వాత షీ సెడ్ ఓకే. నేను చెప్తా, కాకపోతే ఇప్పుడే చెప్పను. నువ్వు ఆ! ఇంటికెళ్ళినాక నేను చెప్తా హ్మ్. అన్నట్టు అన్నదనమాట. లేదు లేదు. ఇంటికెళ్ళాక ఫోన్ చేశాడు. నేనేమో రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా ఊరికే ఏడ్చా. నాకు ప్రాబ్లమ్స్ ఉంటే ఏడ్చా. అయితే ఏంటి నీకెందుకు చెప్పాలి? ఇలా అన్నా అనమాట. అయితే యాక్చువల్‌గా ఈయనకు క్లారిటీ లేదు. నాకు క్లారిటీ లేదు. నేనెందుకు ఏడ్చినో ఆయనకు క్లారిటీ లేదు. నాకు కూడా అంత క్లారిటీ లేదు. అసలు మాట దాటి బయటికి రావట్లేదు. అయితే ఈయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడనమాట. నేమ్ చెప్పంలే. వద్దులే గానీ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అనవసరంగా ఏ అమ్మాయి అయినా ఏడుస్తదా ఒకలి కోసము? ఆ అమ్మాయికి నీ మీద ఇష్టం ఉందేమో, అది చెప్పలేక, చెప్పడం ఎలాగో తెలియక ఆ అమ్మాయి అలా ఏడుస్తుందేమో. ఒకసారి కన్ఫామ్‌గా అమ్మాయినే గట్టిగా అడుగు చెప్తుంది అని అన్నాడంట. ఈయన ఫోన్ చేసి ఎర్లీ మార్నింగ్ 4:00 వరకి ఎందుకేడ్చావు? 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 ఇదే క్వెషన్ తప్పించి ఇంకో క్వెషన్ లేదు. నేను వేరే టాపిక్ మాట్లాడినా నువ్వెందుకేడ్చావు? 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 ఇక నేనేం చేశానంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:00 దాకా అడిగి సతాయించితే నేనన్నాను, మనం పెళ్లి చేసుకుందాం అని అన్నాను. ఫస్ట్ వర్డ్ పెళ్లి చేసుకుందాం అన్నాను. అంతేగాని నువ్వంటే నాకు ఇష్టం అలాంటివి ఏం చెప్పలేదు నేను. మనం పెళ్లి చేసుకుందాము. నువ్వు సెటిల్ అయ్యాక, నేను సెటిల్ అయ్యాక, నీకు జాబ్ వచ్చాక, నాకు జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుందాము అని చెప్పాను. చెప్పడమే ఏం చెప్పాను అంటే, నేను చేసుకుంటే నిన్నే చేసుకుంటా ఇప్పుడు చెప్పాను. నేను ఎవరిని చేసుకోను. నన్నైతే నువ్వు మోసం చేయొద్దు. అంటే ఐ మీన్ టు సే మోసం మీన్స్ అలా కాదు. ఇంట్లో సిచ్యువేషన్స్ బాలేవు అని, లేకపోతే ఇంకేదైనా రీజన్ చెప్పి నన్ను వదులుకోవద్దు నువ్వు అని చెప్పాననమాట. తను ఆ రోజు మాటిచ్చాడు. ఫస్ట్ డే మాటిచ్చాడు. ఓకే. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా ఓకే అని చెప్పి మాటిచ్చాడు. ఆ మాట ప్రకారం ఇక ఇలా మా మ్యారేజ్ అయింది. ఇప్పుడు కామెంట్స్. సో ఇప్పుడు దీంట్లో కామెంట్ సెక్షన్లో ఒకటి కామెంట్ పెడుతుంది చూడండి. వాడు కూడా మా పెళ్ళికి హెల్ప్ చేసిండు. ఎవరైనా కొట్టాలనుకుంటే వాని అడ్రస్ చెప్తా, అక్కడికి పోయి కుమ్మేరి ఆడే స్టార్స్ ఎడ్జెట్స్ అని ఉంది కదా, ఆ వాడే అనమాట. అన్నిటికంటే ముందు ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఎవరో మెసేజ్ చేస్తున్నారు. వెళ్ళిపోయినారు. ఆ అబ్బాయి నాకు ముక్కు పుడక చెవు పుడక పెట్టుకోమని చెప్పిండు అనమాట. సో చెవి పుడక పెట్టుకుంటే బాగుంటా నేను అని చెప్పిండు అనమాట. సో ఐ సైడ్ ఓకే. ఎందుకురా ఇది అంట. అరే నేను కొట్టిద్దామని ప్లాన్లో ఉన్నారా నేను. ఏ సందీప్ హాయ్ 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 హాయ్. సో లవ్ స్టోరీ ఎక్కడి వరకు చెప్పా? మళ్ళీ చేద్దాం మరి. లవ్ స్టోరీ ఎక్కడి వరకు వచ్చిందంటే అట్లా జరిగిపోయింది అనమాట. అలా జరిగింది. ఛార్జింగ్ పెట్టలేదా? పెట్టా. మరి పెట్టాగా. ఛార్జింగ్ అయితే 10% అయినా ఎందుకు చూపిస్తుంది? ఓ మై గాడ్. ఇప్పుడు పవర్ బ్యాంక్ ఉందా? లేదు. ఎక్కడుంది? నాది. నీ దగ్గరే ఉండాలి. నువ్వే చూడుకో. హాయ్ సందీప్ హాయ్. బావా ఏం చేసినావు బావా? తిన్నావా? ఏం చేసింది? చండీగఢ్ ఉందా రూమ్లో? మా అన్న గ్రేట్ అంట. వెరీ సాడ్ లవ్ స్టోరీ ప్రణయ్. మీరు నమ్మకండి. ప్రణయ్ నువ్వు నమ్మకు. సాడ్ లవ్ స్టోరీ అంట. నా సజెషన్స్కి వదిలిన రియాక్షన్ ఓకే అన్నది. స్టైలిష్ స్టార్ బ్రో. తిన్నా. నువ్వు తిన్నావా అంటే తిన్నావంటే ఇంకేముంటుంది బావా. వాళ్ళు మంచిగా చికెన్ చేసుకోరు బావా. నాకు మాత్రం మామిడికాయ పచ్చడి పెట్టిరు. ఇంకా ఏం చేస్తాం. చికెన్ చేసుకోలేదు సందీప్. చికెన్ చేసుకోలేదు. నేను యాక్చువల్లీ ఇంటికి వెళ్ళాను అనమాట. సో మమ్మీ పంపించింది. ఇప్పుడు నేను జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. అది నాటుకోడి కూర. నన్ను హట్ చేసిర్రు. నేను జొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తింటా. ఏంది రారే నాకు సపోర్ట్ చేయరా? నేను తిన్నా సందీప్. నేను తిన్నా. అరే చికెన్ తో తిన్నా. అరే అంటే ఫీల్ అవుతారు కదా. కోడిని ఎట్లా కోసుకొని తింటారా? మేము అలాగే తింటాం. నువ్వు కూడా కూరగాయలు కట్ చేసుకొని తిన్నాను లేదా? అరే బారే ఏంద్రా నువ్వు. సో సాడ్ ప్రణయ్. నువ్వు మొత్తం ఉదయ్ కృష్ణకే ఉండకూడదు. సో సాడ్. అదేనికి సాడ్. నా వెనక ఎవరు లేరనుకుంటున్నావా? ఓకే. లవ్ స్టోరీ పార్ట్ 2 అయిపోయింది. ఇంకా ఉంది మ్యారేజ్ స్టోరీ. వింటే షాక్. సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్. అవి